ఇక్కడ జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అనేసి ఒక క్వశ్చన్ అడిగాడు మిత్రమా. జీడిపి అంటే ఏమిటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, తెలుగులో స్థూల దేశీయ ఉత్పత్తి అని పిలుస్తాం. ప్లస్ ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే విదేశాల నుంచి వచ్చేటటువంటి కారక ఆదాయం అని ఇచ్చాడు. అయితే స్థూల దేశీయ ఉత్పత్తికి ఎన్ఎఫ్ఐని కలిపితే ఏమొస్తుంది అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఏంటంటే జిఎన్పి మిత్రమా, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ దీనికి ఆన్సర్. అంటే తెలుగులో స్థూల జాతీయ ఉత్పత్తి అని ఆన్సర్ వస్తుంది. అయితే దీన్ని ఎలా చేశారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఒకటి ఫస్ట్ వచ్చేసి గ్రాస్ ప్రోడక్ట్ వర్సెస్ నెట్ ప్రోడక్ట్, ఈ రెండింటి మధ్య తేడా డిప్రిషియేషన్. అంటే స్థూల ఉత్పత్తి నికర ఉత్పత్తి మధ్య తేడా తరుగుదల. రెండవది వచ్చేసి నేషనల్ ప్రోడక్ట్ వర్సెస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈక్వల్ టు ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే జాతీయ ఉత్పత్తి మరియు దేశ ఉత్పత్తి మధ్య తేడా ఎన్ఎఫ్ఐఏ. ఇప్పుడు అక్కడ ఏమడిగాడు? జీడిపి, జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ అని అడిగాడు. క్వశ్చన్ మార్క్ ఏమొస్తుంది అడిగాడు. ఎన్ఎఫ్ఐని కలిపితే నేషనల్ ప్రోడక్ట్ వస్తుంది, ఎన్ఎఫ్ఐని తీసేస్తే డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది మిత్రమా. ఇప్పుడు వాడు ఏమడిగాడు? ఎన్ఎఫ్ఐని ఇక్కడ ఏమన్నాడు? కలపమన్నాడు. ఎన్ఎఫ్ఐఏ ఇక్కడ కలిపితే ఏమొస్తుంది మిత్రమా? నేషనల్ ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ దేశీయ ఉత్పత్తి డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లేస్ లో ఏమొస్తుంది? జిఎన్పి వస్తుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? జిఎన్పి అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఇక్కడ జిఎన్పి అవుతుంది. కాబట్టి మనం ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేసేటప్పుడు 4 పదాల మధ్య తేడా తెలుసుకోవాలి. ఒకటి స్థూల ఉత్పత్తి నికర ఉత్పత్తి మధ్య తేడా తరుగుదల. అదేవిధంగా జాతీయ ఉత్పత్తి దేశ ఉత్పత్తి మధ్య తేడా ఎన్ఎఫ్ఐఏ. అదేవిధంగా మార్కెట్ ధరలలో ఆదాయం వర్సెస్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం మధ్య తేడా నికర పరోక్ష పన్నులు. అదేవిధంగా వాస్తవ ఆదాయం మరియు నామమాత్రపు ఆదాయం మనం తీసుకున్న ధరలను బట్టి అది వాస్తవ ఆదాయమా నామమాత్రపు ఆదాయమా అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ కోసం మన యాప్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.